సో నేను ప్రీవియస్గా నా లాస్ట్ వీడియోస్లో అకామిడేషన్ దొరకడం జర్మనీలో చాలా కష్టం అని చెప్తూ ఉన్నా కదా. సో ఇన్ఫ్యాక్ట్ నేను కూడా జర్మనీలో ఇప్పుడు కరెంట్గా అకామిడేషన్ వెతుకుతున్నా. 1 మంత్ అనుకుంటా, 1 to 1.5 months నుంచి అకామిడేషన్ వెతుకుతున్నా. చూపిస్తా ఎంతమందికి మెసేజ్ చేసినాను. సో ఇది ఇమోస్కౌట్లో దగ్గర 150 to 200 మెంబర్స్కి మెసేజ్ చేసినాను. ఇవన్నీ మెసేజ్లే. కొంతమంది రిప్లై ఇస్తారు, కొంతమంది రిప్లై ఇవ్వరు, అసలు ఏం అర్థం కాదు. అండ్ ఈ వీడియోలో మా ఫ్రెండ్కి జరిగిన ఒక స్కామ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా ఇంపార్టెంట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వి ఇన్ జర్మనీ. సో లాస్ట్ 2 వీడియోస్, ఫస్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ అకామిడేషన్ అండ్ సెకండ్ వీడియో వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ అబౌట్ అకామిడేషన్. సో ఆ వీడియోలు చూసినాక కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసనే అనుకుంటున్నా. సో ఈ వీడియోలో అకామిడేషన్కి ఏమేమి వెబ్సైట్స్ ఉంటాయి, ఎలా వెతకాలి, రియల్ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. టాప్ 7 వెబ్సైట్స్. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్లో ఏమేమి డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ అండ్ స్కామ్స్ జరగకుండా ఎలా చూసుకోవాలో వీడియో ఎండ్కి చెప్తా, చూసేయండి వీడియో అంతా. సో గైస్, ఇప్పుడు మనం ఇల్లు వెతకడానికి టాప్ వెబ్సైట్స్ చూద్దాం. టాప్ 7 వెబ్సైట్స్ చూపిస్తాం మీకు. యా, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇమ్మోబిలియన్ స్కౌట్ 24. సో వెబ్సైట్ immobilianscout24.de అని ఉంటుంది. సో దీంట్లో ఇమోస్కౌట్ ఇది చాలా పాపులర్ వెబ్సైట్. ఏ ల్యాండ్లార్డ్ అయినా మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్లార్డ్స్ ఇది యూజ్ చేస్తారు, వాళ్ళ బిల్డింగ్స్, వాళ్ళ అపార్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే పోస్టింగ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనం జర్మనీ అని సెట్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి నేను డామ్స్టర్లో ఉంటా కాబట్టి నా పిన్ కోడ్ అన్నా, లేకపోతే డైరెక్ట్ డామ్స్టర్డ్. నెక్స్ట్ ఇక్కడ బయ్యా రెంట అవన్నీ సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సో మనము రెంట్కి ఎతుకుతున్నాం, అపార్ట్మెంటా, హౌసా, ఇవన్నీ ఆప్షన్స్, చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేను టైప్స్ ఆఫ్ అకామిడేషన్ వీడియోలో ఏమేమి టైప్స్ ఉంటాయని అన్నీ చెప్పేసిన. సో ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి ఆ వీడియో. సో నెక్స్ట్ సీక్ అని కొడితే యా అన్ని డీటెయిల్గా వస్తాయి మ్యాప్తో సహా. సో ఇప్పుడు చూడొచ్చు ఇవన్నీ లిస్టింగ్. సో ఇప్పుడు ఒకటి ఓపెన్ చేస్తాయి ఇక్కడ. సో ఇక్కడ అడ్రస్ ఉంటుంది, కోల్డ్ రెంట్ ఏంటిది, వామ్ రెంట్ ఏంటిది, అన్నీ ఉంటాయి డీటెయిల్గా. సో మీరు ఒకవేళ మీకు అన్నీ నాకు అన్నీ ఓకే అనుకుంటే ఇక్కడ న్యూస్ అని వస్తుంది. న్యూస్ అన్ని వస్తే డైరెక్ట్ వాళ్ళకి ఒక మెసేజింగ్ ఓపెన్ అవుతుంది. సో డైరెక్ట్ మెసేజ్ చేసేస్తే ఒక చిన్న టిప్ ఏంటంటే, మీరు క్యాజువల్గా నాకు ఈ ఇల్లు కావాలి, ఉందా లేదా, వ్యూయింగ్ అపాయింట్మెంట్ కావాలి అని ఇట్లాంటి మెసేజ్లు అయితే చేయకండి. ఎందుకంటే వీళ్ళు చాలా పొలైట్గా ఉంటారు. కొంతమంది అయితే అసలు నీకు సిగ్గుందా, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసినాం మేము. ఎట్లా అంటే ఒకటి వ్యూయింగ్ చూసినాక మెసేజ్ చేసినాం, ఇది అవైలబుల్గా ఉందా అని. జస్ట్ అంతే, ఇది అవైలబుల్గా ఉందా ఈ హోమ్ అని మెసేజ్ చేసినాం. వాడు రిటర్న్గా అసలు ఏంది, నువ్వు ఏం అడుగుతున్నావు, ఎవరు నువ్వు, ఇట్లా ఏంది, నువ్వు మెసేజ్ చేసే విధానం ఏంది అని చెప్పిండు. సో ఎట్లా పడితే అట్లా చేయకుండా కొద్దిగా ఫార్మాట్ వాడండి. అంటే ఫస్ట్ మీ గురించి చెప్పండి, మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ పేరేంది, మీరు ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు, సో మీకు నచ్చింది, ఎందుకు నచ్చింది. సో అట్లా మరీ షార్ట్ కాకుండా మరీ లాంగ్ కాకుండా కొద్దిగా మంచి పారాగ్రాఫ్ ఒకటి బిల్డ్ చేసుకోండి, ఒక ఫార్మాట్ పెట్టేసుకోండి. సో అట్లా మీకు అట్లీస్ట్ వ్యూయింగ్స్ వచ్చే ఛాన్స్లు అయినా ఉంటాయి. అట్లీస్ట్ అట్లాంటి మెసేజ్లు ఉంటే వాళ్ళు ప్రాపర్గా చూసి మెసేజ్ చేస్తారు రిటర్న్గా. సో యా, ఇది ఇమోస్కౌట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి వీగే గెసూట్. సో ఒకవేళ వీగే కోసం సర్చ్ చేస్తారంటే వీగే గెసూట్కి వచ్చేయండి. ఇక్కడ కూడా సేమ్ లొకేషన్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి, కొద్దిగా సర్చ్ చేసుకోండి. నెక్స్ట్ ఫైండ్ అని వస్తే అన్ని ఆప్షన్స్ వస్తాయి, వెరైటీ ఆఫ్ ఆప్షన్స్. అంటే మీకు సింగిల్ రూమ్ కావాలా, లేకపోతే షేడ్ అపార్ట్మెంటా, లేకపోతే హౌసా, ఇండివిజువల్ హౌస్ కావాలా. సో అన్నీ పెట్టేసి మీకు ఫిల్టర్, మీకు మ్యాక్స్ రెంట్ ఎంత, మిన్ రెంట్ ఎంత, సో అన్ని రెంటల్ టైప్స్, ఇవన్నీ పర్మనెంటా లేకపోతే లిమిటెడా, అవన్నీ సెట్ చేసుకుంటే ఆప్షన్స్ వచ్చేస్తాయి. సేమ్ ఏ వెబ్సైట్ కన్నా సేమ్ మెసేజింగ్ ఆప్షన్ ఉంటుంది. సో డైరెక్ట్ అది నొక్కేసి వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇమ్మోవెల్ట్ కూడా చాలా పాపులర్ వెబ్సైట్. సో దీనిలో కూడా సేమ్ మన ఇమోస్కౌట్లో ఎట్లనో ఇమోవెల్ట్లో కూడా అన్ని ఆప్షన్స్ ఉంటాయి వెతుక్కోవడానికి. సో నెక్స్ట్ మీరు ఫర్నిష్డ్ హోమ్స్ కోసం ఏమైనా వెతుకుతే ఇది స్పెషలైజ్డ్ వెబ్సైట్స్, వండర్ ఫ్లాట్స్ అనేసి. సో మేము కూడా ఫస్ట్ వండర్ ఫ్లాట్స్ నుంచే రూమ్ని తీసుకున్నాం. సో సేమ్ దేంట్లన్నా చూడొచ్చు మీరు, సేమ్ ఫార్మాట్ ఉంది.
సేమ్ సిటీ ఎక్కడ, డ్యూరేషన్ ఎంత. వ్యూ హోమ్స్ కొడితే డైరెక్ట్ హోమ్స్ వస్తాయి. ఏదైనా మంచి హోమ్ ఉంటే చూసేసుకొని మెసేజ్ చేయండి ప్రాపర్గా. నెక్స్ట్ హౌసింగ్ ఎనీవేర్, ఇది కూడా చాలా పాపులర్ వెబ్సైట్ హౌసింగ్ ఎనీవేర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి స్టూడియో రెంట్ అండ్ వర్క్. ఇది ఏంది స్టూడియో రెంట్ అండ్ వర్క్ అంటే లాస్ట్ వీడియోలో చెప్పేసిన, పోయి చూడండి. నా అకామిడేషన్ సిరీస్ అన్ని చూడండి, మంచిగా నాలెడ్జ్ వస్తుంది. సో స్టూడియో రెంట్ అండ్ వర్క్లో డైరెక్ట్ మీరు స్టూడియో రెంట్ అండ్ వర్క్ అని కొట్టేసి మీ సిటీ నేమ్ పెడితే వాళ్ళది మెయిన్ యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఓన్ సర్వీస్ అని ఉంటుంది. ఓన్ సర్వీస్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే మీకు ఈ రూమ్స్ ఏమేమి అవైలబుల్గా అని చెప్తారు. సో ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ కాంటాక్ట్ ఉంది, నెక్స్ట్ వాళ్ళ అడ్రస్ ఉంది, ఓపెనింగ్ హార్స్ ఉంది, మెయిల్ ఉంది. డైరెక్ట్ మెయిల్ చేస్తే మెయిల్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా అండర్ రేటెడ్, క్లైన్ అండ్ జైగన్. క్లైన్ అండ్ జైగన్ అనేది జర్మనీలో ఈబే లాంటిది. సో దీంట్లో చాలా ఆప్షన్స్. ఈ వెబ్సైట్ ఏంది అంటే మనకేమన్నా వస్తువులు కావాలి, సెకండ్ హ్యాండ్ అనుకోండి, సెకండ్ హ్యాండ్ అన్న లేకపోతే ఫ్రీగా వస్తువులు కావాలంటే దీనిలో దొరుకుతాయి. ఫ్రీగా వస్తువులు ఒకటే కాదు, అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు రెంట్కి కూడా పెడుతున్నారు. సో ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీస్లో సో ఇక్కడ క్లైన్ అండ్ జైగన్లో ఓపెన్ చేసినాక ఆల్ కేటగిరీస్లో మనకి ప్రాపర్టీ అని ఉంది కదా, మీట్ ఓనుంగెన్, మీట్ అంటే రెంట్. సో మీట్ ఓనుంగెన్లోకి వెళ్తే సేమ్ అదో అపార్ట్మెంట్స్ అన్నీ వస్తాయి, అన్ని లిస్టింగ్ వస్తాయి. ఇది కొద్దిగా అండర్ రేటెడ్ వెబ్సైట్. సో ఇందులో కూడా సేమ్, దాని లోపలికి వెళ్ళి అన్ని మీకు ఓకే అనుకుంటే డైరెక్ట్ కాల్ అన్నా లేకపోతే మెసేజ్ అన్నా రాయొచ్చు వాళ్ళకి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం పడతాయి అకామిడేషన్ సెర్చ్ చేసేటప్పుడు అని చెప్తా. సో ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఐడి ప్రూఫ్ అంటే మన పాస్పోర్ట్. అండ్ సెకండ్ వచ్చేసి ఇన్కమ్ ప్రూఫ్. ఒకవేళ స్టూడెంట్స్ చూస్తున్నట్టయితే స్టూడెంట్స్కి మన బ్లాక్డ్ అకౌంట్ ఉంటుంది కదా, బ్లాక్డ్ అకౌంటే ఇన్కమ్ ప్రూఫ్. ఆల్రెడీ జర్మనీలో ఉన్నారు మీరు జాబ్ చేస్తున్నారంటే ఇన్కమ్ ప్రూఫ్ వచ్చేసి మన శాలరీ స్లిప్స్ ఉంటాయి కదా, అదే ఇన్కమ్ ప్రూఫ్ మీకు. సో నెక్స్ట్ వచ్చేసి షూఫా క్రెడిట్ రిపోర్ట్. సో ఇండియాలో మనకి క్రెడిట్ స్కోర్ ఉంటుంది కదా, సో ఇక్కడ జర్మనీలో దాన్ని షూఫా అంటారు. సో ఆ డాక్యుమెంట్లో జస్ట్ మన బ్యాక్గ్రౌండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ పాజిటివా నెగిటివా అని రిజల్ట్ ఉంటుంది అంతే. ఈ షూఫా స్కోర్ అనేది మీరు జర్మనీలో ఉంటున్నారు అంటే ఒక 6 months నుంచి ఉంటున్నారు, సో వాళ్ళకొకటే జనరేట్ చేసుకోనికి వస్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడు ఇంకా రాలేదు జర్మనీకి అంటే ఎటువంటి షూఫా స్కోర్ ఏమో అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ డిస్క్లోజర్ ఫామ్. సో ఈ సెల్ఫ్ డిస్క్లోజర్ ఫామ్ మనమే తయారు చేసుకోవాలి. ఆన్లైన్లో కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. సో దీంట్లో నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, నీ గురించి డీటెయిల్స్, బేసిక్గా నీ గురించి డీటెయిల్స్ ఉంటాయి ఈ సెల్ఫ్ డిస్క్లోజర్ ఫామ్లో. నెక్స్ట్ ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ ఆఫ్ నో రెంటల్ డెప్ట్. అంటే నువ్వు ఒకవేళ జర్మనీలో ఉన్నావు, ఇంకో ఇంటికి షిఫ్ట్ అవుతున్నావు, నువ్వు ఆల్రెడీ నీకు అకామిడేషన్ దొరికింది కానీ నువ్వు ఇంకో ఇల్లు నీకు మంచిగా ఉంది అనిపించింది, సో దానికి షిఫ్ట్ అవుతుంటే నీ ప్రీవియస్ ల్యాండ్ లార్డ్ ఉంటుంది కదా, ఆమె ఈ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చే ల్యాండ్ లార్డ్ కంపల్సరీగా ఈ డాక్యుమెంట్ అడుగుతాడు. సో ఆ డాక్యుమెంట్లో నువ్వు రెంట్ కరెక్ట్ టైం టు టైం పే చేసినావా, ఏమన్నా డెప్ట్స్ ఉన్నాయా నీ మీద అని ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మా ఫ్రెండ్కి జరిగిన ఒక స్కామ్ గురించి చెప్తా, సో చూపిస్తా. సో వాడు కూడా జర్మనీకి రావాలనుకుంటా, ఆల్రెడీ వచ్చిండు జర్మనీకి. వీడు ఫేస్బుక్లో దొరికింది ఇట్లా అపార్ట్మెంట్ ఉంది అని అన్నాడు, మెయిల్ చేసిండు, ఒక మెయిల్ దొరికింది, మెయిల్ చేసిండు. సో అంతా బాగానే ఉంది స్టార్టింగ్లో. సో ఇంత ప్రైస్ కావాలి అన్నాడు, అంతా మంచిగా ఉంది, ఇమేజెస్ పంపిండు. ఇక్కడ చూసినట్టయితే వాడు ఏమంటుండు, సారీ నేను కరెంట్గా జర్మనీలో లేను, ఐఎమ్ నాట్ ఇన్ జర్మనీ, ఏదో కొలీగ్స్ ఏదో సోది చెప్తాడు. అండ్ ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే నేను ఫొటోస్ అన్న వీడియోస్ అన్న పెడతా, నువ్వు చూసుకో అని సరే అన్నాడు. సరే అన్నాక ఫొటోస్ పెట్టినాక అపార్ట్మెంట్ ఎక్కడుంది మన అడ్రస్ కూడా పెట్టేసిండు. అడ్రస్ పెట్టాక నేను అపాయింట్మెంట్ తీసుకోవచ్చా అని అడిగిండు, అంటే వ్యూయింగ్కి. సో చూడండి ఎంత ఫన్నీగా ఉందంటే, ఐ ఆల్రెడీ వాంట్ యూ బిఫోర్ దట్, ఐఎమ్ నాట్ హోమ్ ఫర్ ఎనీ అపాయింట్మెంట్స్. అంటే అపాయింట్మెంట్స్ ఏమి కావాలంటే ఇంటి బయట నుంచి చూడొచ్చు అని పెట్టిండు. ఎంత కామెడీగా ఉంది. ఎవడన్నా ఇంటి బయట నుంచి పోయి చూస్తారా? సో ఇక్కడనే వానికి రెడ్ ఫ్లాగ్ వేసేయాలి. సో మా ఫ్రెండ్కి అయితే ఇక్కడనే అర్థమైపోయింది. అప్పుడే నన్ను కూడా అడిగిండు. సో అది గాస్ మా ఫ్రెండ్కి జరిగిన స్కామ్ ఇన్సిడెంట్. సో ఎవరన్నా ఈ ఫేస్బుక్లో దొరికిన కాంటాక్ట్ నుంచి వచ్చేవి ఈ మెయిల్స్, ఫొటోస్ పంపిస్తా, కాంట్రాక్ట్ ఆన్లైన్లో సెండ్ చేయి, నా మనీ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయి అంటే ఇవన్నీ కొద్దిగా దీనికి అన్నిటికీ దూరంగా ఉండండి.
ఎందుకంటే ఇవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్కామ్స్ అని ప్రూవ్ అయినాయి. సో నేను ఇది కూడా కంపల్సరీ ఒక స్కామ్ అని చెప్పలేను, కానీ ఎందుకో నాకైతే స్కామ్ లాగా అనిపించిండే. సో బెటర్ ఒకవేళ మీకు ఏదైనా ఇల్లు దొరికితే ఇక్కడ జర్మనీలో మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళని వెళ్ళి వెరిఫై చేసుకోండి అక్కడ రియల్గా అంటే ఇల్లు ఉందా, అదే నా ఫొటోస్ పంపించిండు కదా, సో అదేనా అని వెరిఫై చేసుకోండి. సో అది ఒక బెటర్ వే. లేకపోతే వీడియో కాల్ అన్న చూపిమని అడగండి ల్యాండ్ లార్డ్ని. సో పైసలు ఎవరికన్నా ఇంపార్టెంటే, అట్లా బ్లైండ్గా వెళ్ళిపోకండి. ఎందుకంటే మనం పే చేసేవి యూరోస్, ఇక్కడ మనం ఐఎన్ఆర్ కూడా కాదు పోతే లైట్ తీసుకోవడానికి. ఫైనల్గా స్కామర్స్ చేతులు పడి రన్అట్ అవ్వకండి మామ, ఎందుకంటే మీ 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది. సో కేర్ఫుల్గా ఉండండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్.